ఏమయ్యా ఇంటి ముంగట ఖాళీకి కూర్చోకపోతే ఇంట్లోకి వచ్చిన పైన ఆసర కావచ్చు కదా. ఇంటి ముంగట కూర్చొని వచ్చిపోయాలని చూస్తే ఆ ఆనందమే వేరే. ఇంట్లోకి వచ్చి నీకు సాయం చేస్తే నాకేమవుతుందా? ఎప్పుడు చూడుకి ఇంతే, ఇటున్న పుల్లటి పెట్టావు, కమ్మగా తీయగా వండి పెడితే వంకలు పెట్టుకుంటూ తింటావు. కొన్ని జీవితాలకు అంతేనే, కొందరేమో కట్టపడడానికి పుడతారు, కొందరేమో నాలాగా కూర్చొని సుఖపడడానికి పుడతారు. నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు మా వాళ్ళు కూర్చొని గుర్రాలు తిప్పుతావంటే ఎంతో గొప్పడు అనుకున్నా, గీసంటావు అనుకోలే. చెర్ల నీళ్ళని పోయి శరీరం కబడ్డాక ఇప్పుడు అనుకుని ఏం లాభమే? అయినా ఇప్పుడు నీకేమైందే? కూర పోవడానికి కింద బాధపడతాను. మోస్టోనికి తెలుస్తుంది కావడి బరువు, అయినా చూస్టోనికి నీకేం తెలుస్తుంది నా బాధ? నా లెక్క పని చేస్తే తెలుస్తుంది. అబ్బో, నువ్వు బగ్గనే కట్టపడుతున్నావు. ఇయ్యాలేందే ఇంట్లో పనులన్నీ ఎక్కడెక్కడనే పెట్టి నాతో పురుషత్ ఖర్చులు వెళ్ళి పెట్టుకుంటాను. రోజు ఇంట్లో పనులన్నీ చేసి చేసి యాటకొస్తుంది, అందుకే ఆశపడక ఇవాళ నీతో తాడో పేడో తెలుసుకుందామని వచ్చిన. నీకేమో ఇంట్లో పనులతో యాటొస్తుంది, నాకేమో బయట పనులతో యాటొస్తుంది. నేనేమన్నా వట్టి కూర్చుంటానా?